జై బాబా అండి. జై ఈరోజు బాబా. మంగళవారం నాడు మనం బాబా సహవాస్కి అందరం మళ్ళీ హాజరయ్యాము. 11:30 to 12 బుక్ రీడింగ్లో ఉంటాం మనము. వెన్ హీ టేక్స్ ఓవర్ అనే కొత్త పుస్తకాన్ని బాలనాథ్ గారు రచించిన పుస్తకాన్ని మనము నిన్నటి నుంచి చదువుకుంటున్నాము. అందరికీ జై బాబా అండి. వైదేహ గారు మీరు ఒక ప్రార్థనా గీతం పాడండి ఇప్పుడు మొదట. अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा, सकल चराचर जगदोद्धार। नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। జోహారులివి శ్రీ మేహరు బాబా, మహి నిజ నించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవా, భవ భయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। अज्ञानांधतनंत मुझेसी दिव्य विज्ञान दृष्टिनो संगी, अरिषड्वर्गं अंतरिंपगा, अव्यय मोक्षं बनुग्रहिंपुमु। नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। जय बाबा अंडी। జై బాబా అండి. మీకు జై బాబా. థ్యాంక్ యూ. మంచి ప్రార్థనా గీతంతో మనము కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోబోతున్నాము. అయితే బాబా చెప్పినట్టుగా మనకి నెంబర్తో పని లేదు. 5 ఉన్న దగ్గర నేను తప్పకుండా ఉంటాను అని బాబా చెప్పకనే చెప్పారు. సో బాబాతో కలుపుకుని 5 ఆల్రెడీ అయ్యాము. సో ఎవరి కోసం వెయిట్ చేసే పని లేదు. మనం వెళ్ళినంత వరకు మనం చదువుకుందాము. జై బాబా. అయితే నిన్న కొటేషన్స్ చెప్పుకున్నాం మనము. ఇవాళ కూడా ఒక సింపుల్ కొటేషన్ చెప్పుకుందాం. ఐఎమ్ ద డివైన్ బిలవెడ్ హూ లవ్స్ యూ. నేను ప్రియమైన వాడిని, నిన్ను ప్రేమిస్తాను. మోర్ దెన్ యూ కెన్ నెవర్ లవ్ యువర్ సెల్ఫ్. అందరికంటే కూడా నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను, నీ ప్రియతమ్ముడుగా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను అని చెప్పారు బాబా. డోంట్ వరీ, బీ హ్యాపీ. మీరు దేనికి చింతించవద్దు, సంతోషంగా ఉండండి. రిమెంబర్ మీ, ఐ విల్ హెల్ప్ యూ అని దానికి మళ్ళీ ఇంకొక మాట జోడించారు. మీరు గుర్తుపెట్టుకోండి, నేను మీకు హెల్ప్ చేస్తాను అని బాబా ఇచ్చినటువంటి ధీమా అది మనకు ఉంది. సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా అని, అది ఆ ధీమాని బాబా మనకి ఇచ్చారు. అయితే ఇక్కడ ఇవాళ మనం చదువుకోబోయేది 3 babies గురించి, అంటే 3 పాపలు అనే దాని మీద మాట్లాడుకోబోతున్నాం మనం. Strange as it may seem, it was really through allowing myself to be at the Ritz bar in Paris that I eventually met Sri Meher Baba. అంటే కొంచెం చెప్పుకుంటే విచిత్రంగా అనిపిస్తుంది, కానీ తనని తాను వీలు చేసుకుని రిట్జ్ బార్ అనే హోటల్లో, ప్యారిస్లో ఉన్న హోటల్కి వెళ్ళాను. అక్కడ చివరికి బాబాని కలవడం కుదిరింది. చివరికి బాబాని నేను అక్కడ కలిశాను అని చెప్తున్నారు ఇందులో ఉన్నటువంటి ఆ వ్యక్తి. అయితే ఒక ఫ్రెండ్, చాలా కాలంగా ఒక ఫ్రెండ్ని తను చూడలేదట. ఆ ఫ్రెండ్ పేరు క్వింటిన్ టాడ్. ఆయన ఇండియా నుంచి ప్యారిస్ మీదుగా ఇంగ్లాండ్ వెళ్తున్నారు. అది 1933లో జరిగినటువంటి ఒక సంఘటన. ఆయన చాలా ఒక ఇంపార్టెంట్ విషయం నాకు చెప్పాలన్నారు. అదేంటంటే
ఆమ్, ఏదో దేనికో ప్రయత్నించి ఈవిని కలవడానికి ప్రయత్నించారు, కానీ అది కుదరలేదు. ఫర్గెటింగ్ దట్ ఐ వాజ్ ఓన్లీ నోన్ బై మై స్టేజ్ నేమ్ ఇన్ ప్యారిస్. ప్యారిస్లో ఈవిడ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండేది. ఆయన ఆ మాట, ఆ సంగతి పూర్తిగా మర్చిపోయి తన పేరు మీద ఏదో ట్రై చేశారు కలవడానికి, ఏదో వార్త అందజేయడానికి. అది కుదరలేదు. అయితే అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ రోడ్డెంబడ లా ఓపెరా అని సడన్లీ ఒకటి కనబడేటప్పుడు అక్కడ ఆయన తన మైండ్ మార్చుకొని బెలవెడ్ డెస్ క్యాప్సిన్ అనే ప్లేస్కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. అదే టైంలో సరిగ్గా ఈ రిడ్జ్ని వదిలిపెట్టారు ఈ వ్యక్తి, మనతో మాట్లాడే వ్యక్తి. అది ఎవరో కూడా పేరు చూద్దాం మనం. అది రుయానో బోగిస్లావ్. ఇది ఇంగ్లీష్ పేర్లు అండి, కొద్దిగా కష్టంగా ఉంటాయి మనకి. ఆ రుయానో అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది, ఆ రిడ్జ్ హోటల్ నుంచి, సరిగ్గా అదే టైంకి. అయితే రూ కాంబన్ అనే ప్లేస్కి వదిలిపెట్టి బెలవెడ్ డెస్ క్యాపిచిన్స్లో వీళ్ళు ఎక్కడైతే వీళ్ళు కలిశారో అక్కడికి ఆ రిడ్జ్ హోటల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడికి వెళ్ళబట్టి వీళ్ళు కలవగలిగారు, అతన్ని క్వింటిన్ టాడ్ని కలవగలిగింది. అయితే వీళ్ళు కలవడము ఎలా జరిగింది, ఎందుకంటే అది బాబా గురించి తనకి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. అందుకని డిన్నర్కి వస్తానని చెప్పాడు. ఆ నైట్ డిన్నర్ అరేంజ్ చేసుకున్నారు. అక్కడికి ఎవరు, నానే గేలీ అండ్ హర్ డాటర్ రానో వర్ లివింగ్ విత్ మీ అట్ దిస్ టైం. ఆ టైంలో తన దగ్గర, ఈ రాయనో దగ్గర నానీ గ్యాలీ అండ్ హర్ డాటర్ రానో గ్యాలీ మనకి బాగా పరిచయస్తురాలు. తను ఆ డ్రాయింగ్లన్నీ వేసింది, ఆ కుడ్య చిత్రాలు బాబా సమాధిలో ఉన్నాయన్నీ రానో గ్యాలీ వేసినవే. తర్వాత మనకి అక్కడ మ్యూజియంలో పెద్ద నిచ్చెన మాదిరిగా ఉండి దాని మీద అంతా 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ కూడా తను వేశారు, అది కూడా ఆవిడ వేసిందే. దానిలో బాబా కొన్ని కరెక్షన్స్ చేసి, బాబా కూడా కంటి దగ్గర దాని దగ్గర దిద్దింది ఉంది, అనేక మార్లు మనం చెప్పుకున్నాం. అయితే వాళ్ళిద్దరు కూడా తనతో ఉన్నారు. సో డిన్నర్ టైంలో వీళ్ళు కూడా మెహర్ బాబాది విన్నారు. మెహర్ బాబా గురించి చెప్పిన పరిస్థితిని, అది ఏంటి అనేది మొత్తం విన్నారు. అది మెహర్ బాబా పర్ఫెక్ట్ మాస్టర్ అంటున్నారు. మై డియర్ మాస్టర్ అబ్దుల్ బహా హ్యాడ్ డైడ్. తనకున్నటువంటి మాస్టరు అబ్దుల్ బహా అని అతను చనిపోయాడు. అది ఈ మూడవసారి నేను మెహర్ బాబా గురించి వినడం అని చెప్తున్నాడు ఈ రాయనో. క్వింటిన్ లెఫ్ట్ a small photograph with me and promised he would do what he could to arrange a meeting of if Meher Baba came again to Europe. ఈ క్వింటిన్ టాడ్ అనే అతను ప్రామిస్ చేశాడట ఈ రాయనోకి, మెహర్ బాబా గనక ఈ మళ్ళీ యూరోప్ రావడం తటస్థిస్తే నేను తప్పకుండా మనకు ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాను బాబాతో కలిసే విధంగా అని చెప్పాను. అయితే టైం పాస్డ్ అండ్ ఐ హర్డ్ నథింగ్ మోర్. టైం గడుస్తూ ఉంది, కాలం గడుస్తూ ఉంది, ఇంకా నేను దేని గురించి వినలేదు. బట్ ఐ రిసీవ్డ్ ఎ లెటర్ ఫ్రమ్ అ ఉమెన్ హూ హ్యాడ్ ప్రీవియస్లీ సబ్లెట్ మై అపార్ట్మెంట్. అయితే నా అపార్ట్మెంట్ ఇంకొకరికి రెంట్కి, రెండో వ్యక్తికి రెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రెంట్కి ఇచ్చిన వ్యక్తి నుంచి ఎవరైతే రెంట్కి తన అపార్ట్మెంట్ ఇచ్చారో ఆ మధ్యవర్తి నుంచి ఒక లెటర్ నాకు అందింది అని. అదేంటంటే ఆస్కింగ్ ఇఫ్ షీ మైట్ హ్యావ్ ఇట్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. అయితే ఎవరికైతే రెంట్కి ఇచ్చారో ఆమె జూలైలో కూడా ఉందామని అనుకుంటుంది అని ఒక ప్రశ్న అడగడం జరిగింది. దాంట్లో ఐ స్టాప్డ్ విత్ అ ఫ్రెండ్ వైల్ ట్రైంగ్ టు డిసైడ్ వాట్ ఐ హ్యాడ్ బెటర్ డూ డ్యూరింగ్ దిస్ మంత్. తను ఒక ఫ్రెండ్ దగ్గరికి అక్కడ అప్పటికే ఆలోచిస్తోంది, ఏం చేయాలి ఈ నెల నేను అని, ఏది చేస్తే ఉత్తమంగా ఉంటుందని ఆలోచిస్తున్నాను అని చెప్తున్నారు. వెన్ ఎ లెటర్ కేమ్ ఫ్రమ్ క్వింటిన్ టెలింగ్ మీ దట్ బాబా హెడ్ అరైవ్డ్. ఈ ఆలోచన పరంపరలో ఉండగానే తనకి ఈ క్వింటిన్ నుంచి ఒక వార్త అందింది. అదేంటంటే బాబా పోర్టోఫినో ఇటలీ దగ్గర వచ్చారు. అక్కడికి వచ్చారు బాబా, నేను ఇమ్మీడియట్లీ నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ బాబాని కలవడానికి అని చెప్తూ ఆ క్వింటిన్ టాడ్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది. ఒక పక్కేమో
ఈ జూలై మాసం మొత్తం నేను రెంట్కి ఇంకా ఉండదలుచుకుంటున్నాను, ఏమంటారు, నాకు ఉండేటట్టు అవకాశం ఇవ్వాల్సిందని అక్కడ తన రెంట్కి ఉన్న ఆవిడ అడగడము, ఇక్కడ ఈ లోపల ఇక్కడి నుంచి ఈ క్వింటిన్ టాడ్ అనే అతని దగ్గర నుంచి ఉత్తరం రావడం, రెండు ఒకేసారి జరిగాయి. ఇట్ ఆల్ బికేమ్ వెరీ క్లియర్ వై మై అపార్ట్మెంట్ హ్యాడ్ బీన్ రెంటెడ్. అప్పుడు నాకు అర్థమైపోయింది అసలు నేను ఎందుకు రెంట్కి ఇచ్చాను అపార్ట్మెంట్ అనేది. ఎందుకని, ఆ వచ్చిన డబ్బులతో తను వెంటనే వెళ్ళిపోగలిగింది అనమాట. ఆ డబ్బులతో వెళ్ళే అవకాశం తనకి వచ్చింది. లేకపోతే నేను డబ్బులు అప్పు తీసుకోవాల్సి వచ్చేది అని అంటున్నారు ఇక్కడ. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ టు బారో, ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ టు బారో అంటే నేను డబ్బులు అప్పు తీసుకోవాల్సి వచ్చేది. అయితే జూలై 8వ తారీఖున ఈ పోర్టోఫినో చేరుకున్నది ఈవిడ 1933లో. అది క్వెంటిన్ అండ్ మార్గరెట్ క్రాస్క్ ఫౌండ్ ఎ రూమ్ ఫర్ మీ ఇన్ ద విలేజ్. ఈ క్వెంటిన్ టాడ్ తర్వాత మార్గరెట్ క్రాస్క్ మంచి డాన్సరు, మనకు తెలుసు, ఆవిడ గురించి చాలా విన్నాం మనము. వాళ్ళిద్దరు కలిసి ఒక రూమ్ వెతికారు. అదొక చిన్న విలేజ్, గ్రామము. ఏది వీళ్ళు వెళ్ళవలసిన ప్లేస్ అది పోర్టోఫినోకి వస్తున్నారని చెప్పారు కదా బాబా, అక్కడ. I shall always be deeply grateful to Quentin for he did not forget his promise. నేను ఈ క్వింటిన్కి ఎప్పుడూ కూడా కృతజ్ఞురాలనై ఉంటాను, ఎందుకంటే నాకు ప్రామిస్ని మర్చిపోలేకుండా బాబా మీటింగ్ ఒకటి అరేంజ్ చేశారు అని. విచ్ హ్యాడ్ మేడ్ హిమ్ ఇండైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మై గ్రేట్ హ్యాపీనెస్. నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణమైనటువంటి ఈ క్వింటిన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు. నాకు ఆ విధంగా ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను, ఎందుకంటే నా జీవితంలో ఇక మిగిలింది ఒక హ్యాపీనెస్ మాత్రమే. ఈ రకంగా ఆయన మూలంగా నాకు హ్యాపీనెస్ దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇండైరెక్ట్లీ ఆయనే నాకు రెస్పాన్సిబుల్ అయ్యారు ఈ హ్యాపీనెస్ ఉండడానికి, ఎందుకంటే ఆయన తను ఇచ్చిన ప్రామిస్ని మర్చిపోలేదు ఎప్పుడు అని చెప్తున్నారు. అయితే బాబా వాజ్ ఇన్ రోమ్ బట్ వాజ్ రిటర్నింగ్ టు పోర్టోఫినో దట్ నైట్. బాబా రోమ్లో ఉన్నారు, ఇటలీ దగ్గర రోమ్లో ఉన్నారు. అక్కడి నుంచి ఆ రాత్రి పోర్టోఫినో అనే దగ్గర చేరుకోవాల్సి ఉంది. మరుసటి రోజు మార్నింగ్ జూలై 9, ఇదంతా జూలై 8, 1933లో జరిగింది. 1933 జూలై 9న ప్రొద్దుటి పూట ఈ క్వెంటిన్ కేమ్ టు ఫెచ్ మీ. క్వెంటిన్ అనే అతను తన్ని తీసుకెళ్ళడానికి తన దగ్గరికి వచ్చాడు. ద హౌస్ వేర్ బాబా వాజ్ స్టేయింగ్ వాజ్ ఆన్ ఎ హై హిల్. ఆ బాబా ఎక్కడైతే ఉన్నారో, ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇల్లు కొండ మీద ఉంది, ఎత్తుగా ఉంది. అక్కడి నుంచి చూస్తే సముద్రం చాలా చక్కగా కనబడుతుంది అనమాట. అది బ్యూటిఫుల్ పార్క్ కూడా ఉంది దాని దగ్గర అని చెప్తున్నారు. అది మెడిటరేనియన్ అండ్ సరౌండెడ్ బై a beautiful park. The moment we entered the gate, I began to cry, and it became worse as we climbed the hill. గేట్ దగ్గరికి మొదలైన దగ్గర నుంచి, గేట్ దగ్గరికి వచ్చిన గేటు దగ్గర లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి పైకి వెళ్ళే వరకు కూడా ఏడుస్తానే ఉంది అమ్మాయి. I was thoroughly ashamed of this behavior, especially as I looked aside and could not stop crying. తన్ని చూసి విచిత్రంగా వీళ్ళు చూస్తూ ఉన్నారు, తన కూడా ఉన్నవాళ్ళు. అయితే ఒకటే ఏడుస్తూ ఉన్నారు. తర్వాత తనకి తన ఆ విధంగా ఏడవడం అనేది ఒక ఇంత సిగ్గుగా కూడా ఫీల్ అయింది. బై ద టైమ్ వీ రీచ్ ద హౌస్ ఐ వాజ్ ఇన్ అ డ్రెడ్ఫుల్ స్టేట్. ఎప్పుడైతే ఇంటి దగ్గరికి చేరుకున్నారో, బాబా ఉన్న ఇంటి దగ్గరికి, ఒకటే విపరీతమైన ఏడుపు వల్ల తన పరిస్థితి ఏమీ బాగోలేదు. అప్పటికే అలసిపోయినట్టుగా ఉంది. క్వెంటిన్ బ్రాట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ బట్ నథింగ్ హెల్ప్డ్ అండ్ దెన్ ద డోర్ ఓపెన్. క్వెంటిన్ ఒక గ్లాస్ నీళ్లు తెచ్చి ఇచ్చాడు, కానీ అదేమీ ఉపయోగపడలేదు. ఈ లోపల తలుపు తెరుచుకుందనమాట. అండ్ బాబా స్టూడ్ దేర్. ఐ కెనాట్ రిమెంబర్ వాట్ ఐ డిడ్. నాకు అసలు ఏమాత్రం గుర్తులేదు నేనేం చేశాను. ఐ నో దట్ ఐ లుక్డ్ అండ్ లుక్డ్. నేను ఒక తేరిపార బాబాని చూస్తున్నాను, అది ఒకటి మాత్రం నాకు గుర్తుంది. ఇట్ ప్రాబబ్లీ వాజ్ ఓన్లీ ఫర్ అ మూమెంట్ బట్ ఇట్ సీమ్ టు బీ యాజ్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ లుకింగ్ ఫర్ ఏజెస్. ఒక్క క్షణం అలా బాబాని చూడడం జరిగింది. ఆ క్షణం ఎలా అనిపించిందంటే, ఎన్నో యుగాలుగా ఎప్పటి నుంచో బాబా తెలుసున్నట్టుగా అనిపించింది, ఎన్నో యుగాలుగా బాబాని చూస్తున్నట్టే అనిపించింది. అండ్ దెన్ ఐ పుట్ మై హ్యాండ్స్ ఓవర్ మై ఫేస్ అండ్ క్రైడ్ మోర్ దాన్ ఎవర్.
చేతులు రెండు కళ్ళ మీద అలా పెట్టుకుని ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలుపెట్టింది. By the time we reached the house, I was in a dreadful state. Quentin brought me a glass of water, but nothing helped, and then the door opened and Baba stood there. I cannot remember what I did. I know that I looked and looked. It probably was only a moment, but it seemed to be as if I had been looking for ages. And then I put my hands over my face and cried more than ever. ఎప్పుడు లేని విధంగా విపరీతంగా ఏడవడం అయింది. I shall never forget the kind of gentle way in which Baba led me to a sofa. బాబా ఎంతో నెమ్మదిగా అలా మీద చెయ్యేసి నెమ్మదిగా సోఫా దగ్గర తీసుకెళ్లారంట. అటువంటి ఆ ప్రేమతో కూడినటువంటి ఆ ఆ పని ఏదైతే ఉందో అది నేను ఎప్పుడు మర్చిపోలేదు అంటున్నాను. నెమ్మదిగా బాబా అలా సోఫా తీసుకెళ్ళడం, సోఫా దగ్గరికి తనకు గుర్తుంది. అండ్ మేడ్ మీ సిట్ బిసైడ్ హిమ్, ప్యాటెడ్ మై హ్యాండ్. నెమ్మదిగా పక్కన కూర్చుని చేతి మీద ఇట్లా నిమురుతూ ఉన్నారట బాబా. Through my sobs, I tried to tell him how sorry I was that I could not stop crying. అయితే ఆ వెక్కిళ్ళతోటే ఏడ్చి ఉన్నది కదా, ఇంకా కూడా ఆ ఎక్కిళ్ళతోటి అట్లానే బాబాకి నేను సారీ చెప్తుంది. ఎంతసేపు అయ్యో నేను ఎంత ఏడ్చానో ఎంత ఇచ్చేసానో అని సారీ చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఏడుపు ఆపలేదు. He spelled out on his board to క్వెంటిన్ చూసే విధంగా క్వెంటిన్కి చూడమని బోర్డు మీద బాబా ఇలా రాశారట. టెల్ హర్ ఇట్ ఈస్ జస్ట్ యాజ్ ఇట్ షుడ్ బి. చెప్పు, ఏం పర్వాలేదు, ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది. ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఫియర్ దట్ హీ మైట్ సెండ్ మీ అవే. తనకి చాలా భయపడుతూ ఉందట ఆవిడ. అదెవరు, రేనో భయపడుతూ ఉంది బాబా పంపించేస్తారేమో అని. సో ఐ ఆస్క్డ్ ఇఫ్ ఐ వాజ్ టు బి సెంట్ అవే. ఏంటి, నన్ను పంపించేస్తారా బాబా అని అడిగిందంట అమ్మాయి. But my beloved Baba shook his head. No. Baba తల అడ్డంగా ఊపుతూ లేదు, నో అన్నారట. I was then told to come to the garden every morning from 10 to 12. 10 గంటల నుంచి 12 గంటల వరకు రోజు ప్రొద్దునే గార్డెన్కి రమ్మని బాబా చెప్పారు. తర్వాత 10 to 12 and every afternoon from 4 to 6. అలాగే సాయంత్రం 4 నుంచి 6 వరకు కూడా తప్పకుండా గార్డెన్కి రమ్మని చెప్పడం జరిగింది. ఐ క్యారీడ్ అవుట్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ టు ద మినిట్, ఎయిడెడ్ బై ద చర్చ్ బెల్స్. వాళ్ళ ఇంటి దగ్గర చర్చ్ బెల్ కూడా కొడుతూ ఉంటుంది. సరిగ్గా ఆ చర్చ్ బెల్స్కి అనుసరించి ఆ టైం ప్రకారము బాబా దగ్గరికి రోజు పొద్దుట, బహుశా ఆ టైం కూడా కలిసి ఉండొచ్చు, 10 రోజులు అలాగే వెళ్ళడం జరిగింది. 10 రోజులు ఏడ్చాను నేనని చెప్తున్నారు ఆవిడ. ఐ నైదర్ న్యూ వెదర్ ఐ ఏట్ ఆర్ వెదర్ ఐ స్లెప్ట్. నాకు అస్సలు గుర్తులేదు నేను పడుకున్నానా, తిన్నానా లేదా, ఏమీ గుర్తులేదు. ఐ ఓన్లీ థాట్ ఆఫ్ ద మూమెంట్ వెన్ ఐ కుడ్ రిటర్న్ టు ద గార్డెన్. ఎప్పుడు గార్డెన్కి వెళ్దామా, వచ్చి తిన్నదా, పడుకుందా, నుంచుందా, కూర్చుందా, ఏది గుర్తులేదు ఆవిడికి. రావడము, మళ్ళీ ఎప్పుడు గార్డెన్కి వెళ్దామా అని ఆతురతో ఎదురు చూడడం. సమ్ టైమ్స్ ఐ డిడ్ నాట్ సీ బాబా. కొన్నిసార్లు నేను బాబాని చూడలేదు. One time he led me to the wall and pointing to the sea far below. ఓసారి అలా గోడ దగ్గరికి తీసుకెళ్లి బాబా దూరంగా కనబడే సముద్రాన్ని చూపిస్తూ ఇలా అన్నారట, ఐఎమ్ లైక్ ద సీ. నేను సీ మాదిరిగా ఉన్నాను. నేను లైక్ ద సీ అంటే నేను సముద్రం వంటి వాడిని. డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ మీ. నాలో మునిగిపో నువ్వు. అండ్ యూ విల్ లివ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ నువ్వు జీవించే ఉంటావు. నాలో కలిసిపో, ఎప్పటికీ నేను జీవించే ఉంటాను. ఆఫ్టర్ ఇటలీ ఐ సా బాబా ఎవ్రీ టైమ్ హీ కేమ్ టు యూరప్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ వెన్ హీ మేడ్ యూజ్ ఆఫ్ మై అపార్ట్మెంట్ ఇన్ ప్యారిస్. అయితే ఎప్పుడు బాబా ఇటలీకి వచ్చినా కూడా ఏం చేసేవాళ్ళు, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఈ విషయం నన్ను. ఎందుకంటే ఎప్పుడు ఇటలీ వచ్చినా కూడా బాబా ప్యారిస్లో తన ఇంట్లో ఉండేవాళ్ళట. apartment in Paris to see those that wished to see him there. అందరూ అనుకున్న వాళ్ళందరూ ఎవరైతే బాబాను చూడదలుచుకున్నారో వాళ్ళందరూ తన అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు బాబాను కలవడానికి వచ్చేవాళ్ళు. ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యూరోప్ ఎప్పుడొచ్చినా కూడా నా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. When my daughter went in to see Baba, I said,
వాళ్ళ అమ్మాయి బాబాని చూడడానికి వచ్చిందనమాట. అప్పుడు ఈవిడ అన్నారట, బాబా డియర్, దిస్ ఇస్ మై బేబీ, ఈమె నా బేబీ అని చెప్పడము, పరిచయం చేయడం బాబాకు జరిగింది. అయితే వాళ్ళ అమ్మాయి ఇమ్మీడియట్ గా అందట, బాబా, షీఈస్ మచ్ మోర్ ఆఫ్ అ బేబీ దాన్ ఐ యామ్. నేనే చిన్నపిల్లనని మీకు చెప్తుంది కానీ తను చిన్నపిల్ల కంటే నాకు చాలా ఎక్కువ, ఆవిడ ఎక్కువ నాకు అంటే బహుశా ఆ ప్రవర్తనే అవ్వచ్చు, లేకపోతే ముద్దుతో అని ఉండొచ్చు. ఇక్కడ ఆ విషయం తెలియజేయలేదు కానీ బాబా, షీఈస్ మచ్ మోర్ దాన్ ఎ బేబీ ఆఫ్ ఎ బేబీ దాన్ ఐ యామ్. ఒక పాప కంటే కూడా, చంటి పాప కంటే కూడా నాకు ఎక్కువ అని తన్ని చూపించి బాబాతో అనడం జరిగింది. అండ్ దెన్ బాబా సెట్ హిస్ బోర్డ్. అప్పుడు బాబా వెంటనే బోర్డు మీద అన్నారట, బాబా ఆల్సో మీన్స్ బేబీ. బాబా అంటే బేబీ అని అర్థం కూడా వస్తుంది. బాబా అంటే చిన్న పాప, బాబు అని అర్థం మనకి. బాబా 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 అంటాం కదా చిన్న పిల్లవాడిని, అట్లా. సో వీఆర్ 3 బేబీస్ అన్నారంట. బాబా అన్నారంట, మన ముగ్గురం బేబీస్. ఈజ్ ఆల్వేస్ రెడీ విత్ సచ్ అడోరబుల్ థింగ్స్ టు సే. చక్కటి విషయాన్ని ఇట్లా బాగా చెప్పడానికి ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అండ్ మేక్స్ వన్ ఫీల్ సో హ్యాపీ అండ్ ఇట్ ఈజ్. తన దగ్గర ఉన్న వాళ్ళని ఎంతో సంతోషంగా ఉండేటట్టు, ఎంతో ఫ్రీగా ఉండేటట్టు బాబా అలా చేస్తూ ఉండేవాళ్ళు. పీపుల్ మీటింగ్ బాబా ఫర్ ద ఫస్ట్ టైం ఆల్వేస్ వండర్. ఎవరైతే బాబాని మొట్టమొదటిసారి కలుస్తారో వాళ్ళకి ప్రతిదీ ఆశ్చర్యంగా ఉంటుంది. వాట్ దే ఆట్ టు సే, ఏం చెప్పాలా, ఏం చేయాలా అనేది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళకి. అండ్ హౌ దే ఆట్ టు యాక్ట్, ఎలా యాక్ట్ చేయాలి, వాళ్ళు ఎలా ప్రవర్తించాలి అనేది కూడా వాళ్ళకి ఒకంత ఆశ్చర్యంగా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ యూజ్లెస్. ఇదంతా కూడా దేనికి అంటే, మనం బాబా దగ్గర ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో అదంతా కూడా మనం సహజంగా రావాలి తప్ప అదంతా కూడా ఎందుకు పనికిరాదు. ఫర్ ద మినిట్ వన్ కమ్స్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బాబా. ఎందుకంటే అవన్నీ కూడా బాబా ఎదురుగా మనం వచ్చినప్పుడు ఏ విధంగానూ పనికిరావు. ది ఆన్సర్ టు వాట్ వన్ షుడ్ డూ. అంటే మనం ఇది ఈ విధంగానే చేయాలి, ఆ విధంగానే ఉండాలి అనే జవాబు ఎప్పుడు కూడా మనకి సరిగ్గా ఉండదు. ఆర్ సే ఈజ్ ఆల్ దేర్. షుడ్ డూ ఆర్ సే, ఏం చెప్పాలి బాబా దగ్గర, ఎలా ఉండాలి అనేది మనం అనుకున్నది అనుకున్న విధంగా జరగదు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఏ విధంగా జరగాలో ఆ విధంగానే అక్కడ జరుగుతుంది. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు అక్కడ. ఇలా ఉండాలి, బాబా దగ్గర వెళ్ళి ఇలా చేయాలి అని అంటే మనం తప్పుగా చేస్తాము అని కాదు, అక్కడ అన్నీ మర్చిపోతాం మనము. ప్రతిదీ అక్కడ ఉంటుంది కాబట్టి బాబా సమక్షంలో మనము ఆ విధంగానే జరుగుతుంది మనకని చెప్తున్నారు. దీంతో ఇక్కడ ఇది ముగించారు. చివరికి చెప్పిన ఆ సందేశం ఏదైతే ఉందో అదే బాగుంది. ఏం చెప్తున్నారంటే, మొట్టమొదటిసారి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏం చెప్పాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది ఆశ్చర్యంగా ఉంటుంది. అదంతా కూడా మన ఆలోచన విధానం అంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోతుంది. అది ఏ విధంగానూ పనికిరాదు. ఎప్పుడైతే, ఏ క్షణమైతే మనము బాబా ప్రెజెన్స్లో ఉంటామో మనకి ఏ విధంగా మనం ఉంటామో అదే జవాబు అవుతుంది చివరికి అని చెప్తున్నారు. అవతార్ మెహర్ బాబా కీజే. దీంతో ఈ రోజు చదువుకోదలుచుకున్నటువంటిది మనము ది 3 బేబీస్. ఒకటేమో ఈ వాళ్ళ అమ్మాయి, తర్వాత ఈ రేనో వాళ్ళ అమ్మాయి, తర్వాత ఇంకొక బేబీ బాబా. ఆ విధంగా బాబా వీఆర్ 3 బేబీస్ అని చెప్పడం జరిగింది. జై బాబా. ఇప్పుడు నాగమణి గారు మీరు బాబాకి హారతి ఇవ్వండి. జై. జై బాబా की जय. అందరికీ జై బాబా. దేవాకి దేవా ప్రేమ స్వభావ ప్రభు బాబా మనసు హారతిదే ప్రియతమా మనసు ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక
నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్యనామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్యనామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిరే ప్రియతమా మనసు హారతిరే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిరే ప్రియతమా మనసు హారతిరే దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిరే ప్రియతమా మనసు హారతిరే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय युगावतार मेहर बाबा की जय పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय ఉమారాణి గారు జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా నాగమణి గారు థ్యాంక్ యూ బాబాకి చక్కటి హారతి ఇచ్చారు చివరిలో ఈ ప్రోగ్రాం ముగిసే ముందు జై బాబా ఇప్పుడు మనం చలని మా స్వామి పాడుకునే లోపల వేణుకుమారి గారు మనందరికీ తెలుసు ఏలూరు వాస్తవ్యులు వాళ్ళ అబ్బాయి దగ్గర అమ్మాయి దగ్గర ఢిల్లీలో ఉంటున్నారు ఆవిడ రాత్రి 10 గంటలకు బాబాలో కలిసిపోయారు అమ్మాయి దగ్గర వాళ్ళ బాబాలో కలిసిపోయారు చక్కటి స్పీచ్లు అవి ఇస్తూ ఉంటారు మనకి మనందరికీ ఆవిడ పరిచయమే ఆవిడని తలుచుకుంటూ బాబా ఆవిడకి శాంతి కలిగించాలని తలుచుకుంటూ ఒక నిమిషం మౌనం ఉందాము తర్వాత చల్లని మా స్వామి జై బాబా అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की जय మరొక మారి వేణుకుమార్ గారిని తలుచుకుంటూ బాబా వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబా की जय చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా మెహరునామమి నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను
స్మరించులాగు మెహరునామమి నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా సేవకై మేము మరలవచెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు మళ్ళీ మనము బాబా సహాయంతో ఈ కార్యక్రమాన్ని ఆటంకం లేకుండా చేసుకోగలిగాము. దానికి బాబాకి ధన్యవాదాలు చెప్తూ అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై అందరికీ బాబా అండి. అందరికీ జై బాబా. వైదేహి గారు జై బాబా, జ్యోతి గారు జై బాబా, నాగమణి జై జై బాబా, బాబా అండి. అరుణ జై జై బాబా. బాబా, రజనీ జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా. ఏమైందంట అరుణ వేణుకుమార్ గారికి? రికార్డింగ్ ఆపండి అక్క. ఆపేసాను. లేదు ఆపలేదు. ఆపాను, ఇందాకే ఆపాను.